టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు జట్టు ఫలితాలు మిశ్రమంగానే ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లను భారత్ గెలిచినప్పటికీ టెస్టుల్లో స్వదేశంలోనే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ అవ్వడం విమర్శలకు దారితీసింది. గంభీర్ నిర్ణయాల వల్లే జట్టుకు వరుస ఓటములు తప్పట్లేవని అభిమానుల నుంచి, క్రికెట్ మాజీల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ పనితీరుపై ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కీలక సూచనలు చేశాడు. గంభీర్ తనను తాను సీఈఓలా భావించుకుంటున్నాడని, ఆయన కన్సల్టెంట్ పాత్రలో ఉండాలన్నాడు. జట్టును నడిపించేది కెప్టెన్ అని, ఈ జట్టంతా తానే నడుపుతున్న భావన ఆయనకు రాకూడదన్నాడు. కోచ్ ఉన్నా కూడా జట్టుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునేది కెప్టెన్ మాత్రమే అన్నాడు. కెప్టెన్ డగౌట్లో ఉండగానే బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు మారుస్తున్నారని ప్రశ్నించాడు. అది ప్రయోగాల అనర్థాలకు దారితీస్తాయని భోగ్లే అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ స్పందించాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో కొంతమేర కోచ్ల పాత్ర పెరుగుతోందని, ఆటగాళ్లు మ్యాచ్కు 2 రోజుల ముందు మాత్రమే జట్టులో చేరే పరిస్థితులు ఉన్నాయన్నాడు. కానీ జాతీయ జట్టులో మాత్రం కెప్టెన్ అధికారాన్ని కాపాడుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వన్డేల్లో ఫ్లోటింగ్ బ్యాటింగ్ ఆర్డర్ విధానాన్ని గంభీర్ సమర్థించాడు. ఈ విషయంపై సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబిడి విలియర్స్ స్పందించాడు. ఫ్లోటింగ్ లైనప్ తనకు నచ్చుతుందని, కానీ అది చాలా సున్నితమైన విషయంగా అభివర్ణించాడు. ఆటగాళ్ల పాత్రలతో అతిగా ప్రయోగాలు చేయకూడదని, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, టైలెండర్స్ అనే 3 విభాగాల మధ్య సృజనాత్మకత చూపించొద్దన్నాడు. కానీ ఆ ఫైన్ లైన్ దాటకూడదని హెచ్చరించాడు.